సో, నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వారిలో ఎవరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భూ సంస్కరణ బిల్లును ఆమోదించింది అని చెప్పేసి అడుగుతున్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 దామోదరం సంజీవయ్య, ఆప్షన్ 2 కాసు బ్రహ్మానందరెడ్డి, ఆప్షన్ 3 పివి నరసింహారావు, పాములపర్తి వెంకట నరసింహారావు, ఆప్షన్ 4 వచ్చేసి జలగం వెంగళరావు అండి. సో, ఆన్సర్ మీరు చెప్పాలి. ఆల్రెడీ గతంలో మనం మాట్లాడుకున్నాం. ఏమిటండి ఆన్సర్? పివి నరసింహారావు. సో, మనకి పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంటే 1971-73 మధ్య కాలంలో ఈ భూగరిష్ట పరిమితి చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అంటే పంట పండించేటటువంటి రైతుకి మరియు ప్రభుత్వానికి మధ్య ఈ దళారులనేవారు ఉండకూడదు. ఈ భూ జమీందారులనేవారు ఉండకూడదు. ఎందుకంటే సమాజంలో ఆల్రెడీ బాగా వెల్ సెటిల్డ్ అయినటువంటి ఫైనాన్షియల్‌గా వెల్ సెటిల్డ్ అయినటువంటి వ్యక్తే అన్ని భూభాగాల్ని కూడా కొనేసి అన్ని భూభాగాలు అంటే ఎక్కువ సంపదని తక్కువ మంది చేతుల్లో కేంద్రీకృతం తీసుకొని నియంతృత్వ పాలన చేయడం అనేది జరిగింది. రైతుల్ని హింసించడం, సామాన్య ప్రజానీకాన్ని హింసించడం అనేది జరిగింది. సో, కాబట్టి ఎవరు కూడా సులభంగా భూములు కొనడానికి వీలు లేకుండా ఈ భూగరిష్ట పరిమిత చట్టాన్ని తీసుకొచ్చి భూమి కొనుగోలుని కంట్రోల్ చేయడం అనేది జరిగింది ఈ యొక్క భూ సంస్కరణల చట్టం ద్వారా. సో, కాబట్టి ఎవరి కాలంలో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అనేది వచ్చిందయ్యా అంటే పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో ఆయన సీఎంగా ఉన్న సమయంలో దట్ ఈస్ నథింగ్ బట్ 1971-73 కాలంలో ఈ భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చారనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.